హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు అనేటువంటి వాటిని ప్రారంభించబోతున్నారు. ఈ నెలలోనే అర్హులైనటువంటి వాళ్లకు నేను చెప్పేటువంటి తేదీన ఈ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ అనేది జరగబోతుంది. ముఖ్యంగా రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లను ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పంపిణీ చేయబోతున్నారు. ఇల్లు రావాలి అంటే ఎటువంటి అర్హతలను కలిగి ఉండాలి? ఏ తేదీ నుంచి ఇండ్ల పంపిణీ ప్రారంభం అవ్వబోతుంది? ఆన్‌లైన్‌లో అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి? అప్లికేషన్ స్టేటస్ వద్ద పెండింగ్ ఫర్ అప్‌డేట్ అప్రూవల్ అని ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు మంజూరు అవుతుందా లేదా? పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు వస్తుందా లేదా? సో, నేను కొన్ని ఏరియాలకు సంబంధించి ఈ ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలను గ్యాదర్ చేసి తీసుకొచ్చాను. సో, వాటిని కూడా మీకు వీడియోలో చెప్తాను. వీటన్నిటి గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం గైస్. వీడియోను తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్‌లో పెట్టండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి గైస్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చున్నాను. క్లిక్ చేసి వెళ్ళి జాయిన్ అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వము ఈ ఏప్రిల్ నెలలోనే మరొకసారి రెండవ విడత కింద అర్హులైనటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు అనేటువంటి వాటిని చేపించే కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. ముఖ్యంగా ఈ నెల 20వ తారీఖున రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల పంపిణీ ప్రక్రియ స్టార్ట్ అవబోతుంది. సో, అప్పుడు ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇండ్లు అనేటువంటివి జారీ చేస్తారు అంటే L1, L2. సో, ఫస్టు ఈ 2 కేటగిరీ వాళ్ళకే ఇల్లు అనేది మంజూరు చేస్తారనమాట. మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు అని ఎలా తెలుసుకోవాలి అంటే, ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వెబ్‌సైట్ ఉంది కదా! మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఈ వెబ్‌సైట్‌లోకొచ్చేసి మీరు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర చెక్ చేసుకోవచ్చనమాట సింపుల్‌గా. సో, ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీ యొక్క ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకొని, ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసుకొని, సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని, మీరు మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సో, అక్కడ మీ డేటా మొత్తం కూడా ఉంటుంది. మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు? అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏం చూపిస్తుంది? ఒకవేళ మీకు ఇల్లు శాంక్షన్ అయిపోయి బిల్లులు కనుక జనరేట్ కాకపోయినట్లయితే, సో, అందులో కూడా ఏమైనా రిమార్క్స్ ఉన్నట్లయితే చూపిస్తాయి. అన్ని వివరాలన్నీ కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్‌లో చూపిస్తాయన్నమాట ఈ వెబ్‌సైట్‌లో. ఓకేనా? సో, చాలామందికి అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు, అప్లికేషన్ స్టేటస్ వద్ద పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని, లేదా మరికొంతమందికి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని ఇలాగా వివిధ రకాలుగా అప్లికేషన్ స్టేటస్ వద్ద చూపిస్తూ ఉంటుంది. సో, మీకు అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏం చూపిస్తుందో ఒకసారి కమెంట్‌లో పెట్టండి. స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని అక్కడ గనుక మీకు చూపించినట్లయితే మీకు ఇల్లు మంజూరు కాలేదని అర్థం. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఎంపీడీఓ గారి లాగిన్‌లో ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదని అర్థం అనమాట. ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి అక్కడి నుంచి పై అధికారికి వెళ్ళి అక్కడ కూడా కంప్లీట్ అయితేనే ఫైనల్‌గా మీకు ఇల్లు మంజూరు అవుతుందా లేదా అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. ఈ స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్స్ మీకు ఎలా జరుగుతాయి? ఏ అధికారి నుంచి ఏ అధికారి వరకు జరుగుతాయి? ఆ వివరాలన్నిటి గురించి. మరికొంతమందికొచ్చేసి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని కూడా ఉంటుంది. పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అంటే ఈ ఎంపీడీఓ అధికారి నుంచే పైకి వెళ్తుందనమాట. సో, అక్కడ కలెక్టర్ ఆఫీస్‌లో కూడా మీ యొక్క అప్లికేషన్ మరొకసారి వెరిఫికేషన్ చేస్తారు. సో, వెరిఫికేషన్ కంప్లీట్ అయితే మీరు ఎలిజిబుల్ అయినట్లయితే మీకు ఇల్లు శాంక్షన్ కావడం జరుగుతుంది. సో, అప్పుడు మీ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు కలెక్టర్ అప్రూవ్డ్ అని అక్కడ చూపిస్తుందండి. అంటే కలెక్టర్ గారు అప్రూవల్ ఇచ్చారు అని ఇల్లు కొరకు మంజూరు చేయమని. ఇలాగా మీకు ఈ రెండిట్లో ఏదో ఒకటి చూపించినా సరే ఇల్లు అనేది మంజూరు కాదు. అక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అయినా సరే, పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అయినా సరే. అక్కడ ఏం చూపించాలంటే ఎంపీడీఓ అప్రూవల్ అని చూపించాలి. కలెక్టర్ అప్రూవల్ అని చూపించాలన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. సో, మీకు స్టేటస్ చెక్ చేసుకున్నాక అక్కడ ఏం చూపిస్తుందో ఒకసారి కామెంట్‌లో పెట్టి తెలియచేయండి.
ఇకపోతే హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కొన్ని ఏరియాలకు సంబంధించి నేను అర్హుల జాబితాను గ్యాదర్ చేసి తీసుకొచ్చాను. నేను స్టార్టింగ్‌లో చెప్పిన విధంగానే లిస్ట్ కూడా చూపిస్తున్నాను మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో, కాన్స్టిట్యున్సీ వచ్చేసి కార్వాన్ కాన్స్టిట్యున్సీ, డిస్ట్రిక్ట్ వచ్చేసి హైదరాబాద్ డిస్ట్రిక్ట్, మండలం మున్సిపాలిటీ కూడా కార్వాను, గ్రామం వార్డు కూడా కార్వానే అనమాట. సో, దాని తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఐడీ ఇచ్చున్నారు. నేను పర్సనల్ ఇన్ఫో చూపించకూడదు కాబట్టి కొంచెం హైడ్ చేశాను. దాని తర్వాత అప్లికెంట్ నేము, ఫాదర్ నేము వాళ్ళందరూ కూడా ఇచ్చున్నారు. క్యాస్టు, రూప్ టైపు, వాల్ టైపు, ఓకేనా. ప్రజెంట్ రెసిడెన్షియల్ స్టేటస్ వీళ్ళందరూ కూడా రెంటెడ్ హౌస్లో అయితే ఉన్నారనమాట. అందువల్ల వీళ్ళకి ఇండ్లు మంజూరు కావడం జరిగింది, శాంక్షన్ అయ్యాయి ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటివి. రెంటెడ్ హౌస్లో ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి కమెంట్లో పెట్టండి. సో, ఇలాగా ఈ ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటి వాటికి సంబంధించి హైదరాబాద్ డిస్టిక్లో కార్బన్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్. ఒకసారి మీ పేర్లు ఇందులో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. జస్ట్ పేర్ల వరకే చూడండి. అప్లికేషన్ ఐడీస్ నేను హైడ్ చేసేస్తున్నాను కాబట్టి ఈ ఏరియాలో ఎవరైనా ఉన్నట్లయితే. మీ యొక్క డిస్టిక్ ఏరియాకి సంబంధించి లిస్ట్ కావాలంటే కామెంట్లో పెట్టండి గైస్. ముందు ముందు రోజుల్లో నేను ఖచ్చితంగా లిస్టులను గ్యాదర్ చేసుకోవడానికైతే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.